బాబా మాట్లాడుతున్నట్టు, ఏదైనా విషయం అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించేది. ఇది చెయ్యొద్దు అని బాబా చెప్తే నేను చేస్తే అది ఫెయిల్యూర్ అవ్వటము అలా అనిపించేది. చాలా దగ్గరగా అనిపించేది అనమాట బాబాతో సంబంధం. కోటాన కోట్లు కూడా సాయిబాబా భక్తులు ఉన్నారు. ఎందుకు అంటే తొందరగా మాకు రిజల్ట్ వస్తుంది బాబాని పూజిస్తే. కలియుగంలో బాబా గారు నామస్మరణ చేసిన, బాబా పూజ చేసిన, బాబా గుడికి వెళ్ళినా కూడా మేము అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టే నమ్ముతారు. భక్తులు ఎలా అవుతారు? స్వామిని మేము వెళ్ళి ఇది కోరుకున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది, ఆ విధంగానే మా సమస్య పరిష్కారం అయింది కాబట్టి ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంది. అయితే దత్త పరంపరలో షిర్డీ సాయినాథుడు గురించి హనుమ అంశగానే చెప్తున్నారు. అంటే ఇది నమ్మినా నమ్మకపోయినా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో హనుమంతుడి దగ్గరికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెళ్తారు. వెళ్ళి, నాయనా హనుమ, నువ్వు బాబాగా అవతరించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు నేను అవతారం చాలిస్తున్నాను, నేను నా అవతారం చాలించబోతున్నాను, నువ్వు బాబాగా అవతరించాలి. హనుమంతుడికి చెప్పారు. హనుమంతుడికి చెప్తారు. అప్పుడు హనుమంతుడు ఒప్పుకోడు. నా తరం ఎక్కడవుతుంది? దేవతా స్వరూపులైన మీరే మానవ జన్మెత్తి ఆ కర్మల్ని స్వీకరించలేకపోతున్నారు. మానవుల యొక్క కర్మల్ని భరించాలంటే నా వలన ఎక్కడవుతుంది? నాకు రామనామం తప్పించి నాకు ఇంకేది సాధ్యం కాదే అని హనుమ అంటాడు. అప్పుడు సీతారాములు ప్రత్యక్షమవుతారు, అనసూయమాత ప్రత్యక్షమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత హనుమ అవతరించడానికి ఒప్పుకుంటారు. మళ్ళీ అనసూయమాత గర్భంలోనే స్వామి జన్మించారు. కానీ ఆయన జననం రహస్యము సాయినాథుడిది అని, ఆయన జన్మరహస్యం ఎవరూ చెప్పరు. ఆయన ఒక వేప చెట్టు కిందే ఉంటారు, ఎక్కడో దొరికారు అని అంటారు. గాని ఇప్పటికే ఆయన జన్మరహస్యం అనేది ఎవరు కూడా చెప్పరు. కానీ మన దత్త పరంపరలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ దీన్నే విశ్వసిస్తారు. చాలా మంది కూడా ఏంటి, ఈయన ఒక మహమ్మదీయుడు, వ్యతిరేకులు. కానీ చాలా మంది ఈయన భగవంతుడు అని అనలేదే, గురువుగానే వాళ్ళు ఆయన శ్రద్ధా సబూరినే పట్టుకున్నారు గాని ఇంకా ఏమీ అడగలేదే ఆయన్ని. ఆయన కూడా ఏది కోరుకోలేదు. ఊది వైద్యం చేశారు, ఎంతో మందికి వ్యాధుల్ని నయం చేశారు. ఇప్పటికీ కూడా చాలా మంది బాబా భక్తులు ఉన్నారు. బాబా నుంచే దత్తుడి వైపుకి వస్తున్నారు ఎంతో మంది. సాయి సచ్చరిత్రలో షిర్డీ సాయినాథుడు చెప్పారు, నా భక్తుల చేత గురు చరిత్ర పారాయణం చేయించాను, 108 సార్లు పారాయణం చేయించాను. సాయి సచ్చరిత్రలో దత్తాంశ గురించి ఉంటుంది, దత్త పరంపర గురించి ఉంటుంది, మొత్తం దత్తుడు గురించి ఉంటుంది. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహురదేసి ఐసాయిబా. కొల్హాపురలో భిక్ష చేసింది ఎవరు? సాయినాథుడు కాదు, దత్తాత్రేయుడు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర. మాహుర్లో దత్తాత్రేయుడు నిద్రిస్తాడు. ఇప్పటికి కూడా దత్తాత్రేయ స్వామి మన మధ్య తిరుగుతున్నారు. ఆయన దినచర్య ఎలా ఉంటుందంటే, కాశీ గంగా నదిలో స్నానం ఆచరిస్తారు, గోకర్ణంలో సంధ్య వారుస్తారు, అలాగే పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు, ఆయన కొల్హాపురంలో భిక్ష స్వీకరిస్తారు. కొల్హాపురంలో, పిఠాపురంలో, కురవపురంలో, దత్తక్షేత్రాలన్నిట్లో కూడా, గానగాపురంలో భిక్ష స్వీకరిస్తారు. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు, పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు, సహయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు, మాహుర్గఢ్లో నిద్రిస్తారు. అది ఆయన దినచర్య దత్తాత్రేయ స్వామి. అదే మన బాబా ఆరతిలో ఉంటుంది. ఇది ఎవరు తెలుసుకోలేరు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రా మాహుర దేశ. ఎవరు పడుకున్నారు మాహుర్లో? దత్తాత్రేయ స్వామి పడుకున్నారు. నిద్రా మాహుర దేశి ఐసాయిబా. దత్తుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ హారతిలో మొత్తం దత్తుడి గురించి ఉంటుంది సగం. సాయిబాబా హారతిలో, సాయిబాబా హారతిలో దత్తుడి గురించే ఉంటుంది. కొల్హాపురంలో ఈయన వెళ్ళలేదే, షిర్డీ సాయినాథుడు మాహుర్లో నిద్రించలేదే, ఇవన్నీ దత్తాత్రేయుడు గురించి ఉంది హారతిలో. ఓకే, దత్తాత్రేయుడిని ఆరాధించే వాళ్ళకి ఇదంతా అర్థమవుతుంది. అవుతుంది. ఆహా, అది తెలియదు. ఎన్ని రోజులు కూడా చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఐడియా ఉండదు. ఈ ఆరతి మధ్యలో ఉంటుంది క్లియర్ గా. మీ జీవితంలో సాయిబాబా లీలలేంటి? బాబా గారి గురించి చెప్పాలి అంటే ఇది ఆయన నా జీవితంలో చేసింది అని ఏమైనా చెప్తారా మీరు? నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఊహించింది, నేను ఆయన గుడి కడతానని ఆయన గుడి కట్టాను. అది బాబాయ్ నడిపించారు. అంటే నేను ఎప్పుడో 2012లోనే గుడి కట్టాను. అప్పటికి ఇంకా నాకు సరిగ్గా 30 ఏళ్ళు కూడా వచ్చి ఉండవు. అప్పుడే నేను గుడి కట్టాను. ఎలా ఇంత మహాసంకల్పం ఎలా వచ్చింది? ఎక్కడ కట్టారు గుడి? నిజాంపేటలోనే కట్టాను. నల్ల సాయిబాబా గుడి, బ్లాక్ విగ్రహము,
సంకల్పం మాత్రం బాబా గారు ఇచ్చారు. మామూలుగా ఒక చోటకి వెళ్ళాము, చిన్న విగ్రహం పెడదాము, అమ్మగారు డొనేట్ చేస్తా అనుకున్నారు మా మదరు. సో అక్కడికి పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారనమాట, బాబా గారుకి గుడి ఇక్కడ ఎవరు కట్టట్లేదు, రేకులకి ఎండకి వానకి తడుస్తున్నారు అని. ఒక చిన్న రేకుల షెడ్ కింద చిన్న ఇంత విగ్రహం ఉంటుంది అనమాట బాబాది. అసలు నాకే తెలీదు, నేను పలికాను అసలు 2011లో నేను వచ్చాను కదా, ఇంకెందుకు గుడి అయిపోతుంది అన్న. మా అమ్మ ఇంటికి వెళ్ళి బాగా తిట్టారు నన్ను. గుడి అంటే మాట్లాడుకుంటున్నావా, అలా ఎలా అంటావు, నువ్వు సంవత్సరాల వరకే కట్టలేరు, ఏదో ఒకటి డొనేట్ చేసి వచ్చేయచ్చు కదా, అలా ఎందుకు అన్నావని. బాబా నాతో చెప్పారు స్ట్రాంగ్ గా గుడి నువ్వు కడతావని, అందుకే నేను పలికాను, అది నేను పలికింది కాదు అని అన్నా. అనుకున్న 6 నెలల్లోనే గుడి కంప్లీట్ అయింది. నేను చిట్టిబాబు గారి సినిమా యాక్టర్ వాళ్ళని ఒక ట్రస్ట్ గా ఫామ్ చేశాను, షిరిడి సాయి సేవా ట్రస్ట్ అని ఫామ్ చేసి చిట్టిబాబు గారిని ఒక ట్రస్ట్ మెంబర్ గా, ఇంకా వేరే వాళ్ళు కూడా ట్రస్ట్ మెంబర్ గా ఫామ్ చేసి అప్పుడు ఆ గుడి కట్టాము. 6 నెలల్లో పూర్తయిపోయింది గుడి. ఫండ్స్ అంతా కూడా యుఎస్ లో ఎన్ఆర్ఐస్ హెల్ప్ చేశారు, ఇక్కడ ఇండియాలో కూడా చాలా మంది డొనేట్ చేశారు. అలా ఫండ్స్ కలెక్ట్ చేసి కట్టిన గుడి అది. ఎంత గొప్ప సంకల్పం, ఎంత దేవుడి ఆశీస్సులు ఆశీర్వాదం ఉంటే గుడి కట్టగలరండి. అది మాత్రం చాలా పెద్దది నా జీవితంలో. అడుగు అడుగున కూడా స్వరూప, ఏదైనా చిన్నది వస్తే బాబాతో కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చేసేవారు. ఇప్పుడు బాబా నుంచే నేను శ్రీపాదుడి దగ్గరికి దత్తుడి దగ్గరికి వచ్చాను. నిజంగా చెప్పాలంటే బాబా నడిపించి దత్తుడి దగ్గరికి పంపిస్తారు. బాబా భక్తులు ఎవరైనా సరే దత్త భక్తులు అయిపోతారు. అంటే బాబా గురించి డీప్ గా తెలుసుకొని సాయి సచ్చరిత్ర చదివి అసలు ఈ గురు చరిత్ర అంటే ఏంటో తెలుసుకుంటే బాబా నుంచి దత్తభక్తులు ఖచ్చితంగా అయిపోతారు. అసలు దత్తాత్రేయ స్వామి సనాతనం. అప్పుడులో ఎన్నో దత్తపీఠాలు ఉండేవి. ఇప్పుడు కూడా కురోపురం, నేను హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ కురోపురం వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తారా? ఎన్ని రోజులు పడుతుంది? 7 రోజులు పట్టింది. అప్పుడు గానగాపురం కూడా 7 రోజులు పట్టింది. అప్పుడు 300 కిలోమీటర్లు. ఈ కురవపురం వచ్చేసి 220 కిలోమీటర్లు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని చోట్ల రాత్రి నేను పడుకోవటానికి దత్తపీఠాలే కనబడ్డాయి. దత్తాత్రేయుడు గుళ్ళు లేదంటే దత్తపీఠాలు. ఎక్కడికక్కడ స్వామి నేనున్నాను అని నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా మంది నాతో పాటు 30 మంది వచ్చారు ఫాలోవర్స్. అంతా కూడా దత్త భక్తులు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. పాదయాత్రకి వచ్చినప్పుడు మాకు ఒక ప్రదేశానికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది, ఎక్కడ వస్తే తెలియదు అనమాట. ముందు ఏం ప్లాన్ చేసుకోరా ఆడవాళ్ళు? అలా లేదు, ఉండదు, అన్ప్లాన్డ్. ఎక్కడ ఆగుతామో తెలియదు, ఎంత దూరం నడుస్తామో తెలియదు. కరెక్ట్, ఎంత దూరం నడుస్తామో తెలియదు కదా. ప్లాన్ చేసుకునే ప్లేస్ కి చేరకపోతే ఇది దైవము నడిపించే పాదయాత్ర. మనం ప్లాన్ చేసుకునేది అన్ప్లాన్డ్ గా ఉండాలి. ప్లాన్ చేసుకుంటే మనది ఒక ప్లాన్ అయితే దైవుడిది, దైవ రహస్యం ఇంకోటి ఉంటుంది. దేవుడి ప్లాన్ వేరే, ఏమీ చెప్పలేము. అలా నడుచుకుంటూ వెళ్తే ఒకరోజు చీకటి పడుతుంది. స్వామి మేము ఎక్కడ పడుకోవాలి, చీకటి పడిపోతుంది అంటే ఒక ఆయన నడుచుకుంటూ వచ్చారు. అర్థమైపోతుంది ఆయన కూడా స్వామి ఈ రూపంలో వస్తారని. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? నడుస్తున్నాం పాదయాత్ర. మీరు ఉండటానికి మీరు పైన ఉండలేరు, నేను పైన ఉంటాను. స్వామి చెప్తున్నారు, నేను పైన ఉంటాను, మీరు కింద ఉండాలి. అదేం స్వామి మీరు పైన ఉంటామేంటి, మేము కింద? నేను పైనే ఉంటా కొండ మీద, మీరు కింద ఉండాలి. పద్మావతిది కింద ఉంటుంది, మీరు కింద ఉండాలి. పద్మావతి షెల్టర్ అక్కడ ఉండొచ్చు అన్నారు. అవునా అని స్వామి వచ్చారు అని నేను దక్షిణ ఇస్తున్నాను. మా వాళ్ళందరూ కూడా దక్షిణ ఇచ్చేసారనమాట. ఆహా స్వామి మీరు కొండ మీదే ఉంటారా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. నేను అన్ని చోట్ల ఉండాలి కదా, ఆయన ఆన్సర్ నాకు ఇచ్చేది. నేను అన్ని చోట్ల ఉండాలి కదా, అక్కడికి వెళ్తున్నాను, మీరు తొందరగా వెళ్ళిపోండి అక్కడికి, అక్కడ దొరుకుతుంది మీకు, అక్కడ పడుకోవచ్చు మీరు అని చెప్పారు. అక్కడికి వెళ్తే పైన వెంకటేశ్వర స్వామి, మన్యంకొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి, కింద పద్మావతి ప్లేస్.